నందమూరి ఎన్పికే తమ్మన్ గారు అయితేనేమి ఎంతో రీసెర్చ్ చేస్తాం, ఏదో చేయాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అనే ఒక ఆవేశం, ఒక తపన. ఆ తపనే ఒక చిన్న పాత్ర ఆదిత్య 369లో నేను 91లో చేశాను, 1991లో. అది నాకు గుర్తుండిపోయింది, ఎందుకంటే నా అమ్మాయిలు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. అంటే భావస్తురాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో ఉండే సత్సంబంధం వల్ల ఈ జన్మలో కొంతమందిని తిరిగి పొందొచ్చు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. సమాజం మీద నాకు బాధ్యత ఉంది. అలాగే నా అభిమానుల్ని వాళ్ళు కూడా కార్లలో ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు అలా ఆలోచించను. అభిమానులు అంటే చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చేళ్ళారు ఎన్టీ రామారావు గారు. అందుకే నాకంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకి ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు విశ్వానికే విశ్వ నట రూపం ఏంటో చూపించిన నా తండ్రి గురువు దైవం కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మనందరినీ గెలిపారు. అటు సినిమా రంగంలో మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామాజ వర్గమనాలు అయ్యాయి, అలాగే పాట పద్యం పదిలెక్కింది, పాట నాటు నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలగల నవ్వింది, గలగలలాడింది. అటువంటి రామారావు మరి ఆయన బిడ్డగా పుట్టడం అంటే ముందు తెలుగు జాతి చేసుకున్న అంటే ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి అదృష్టం. అయితే మనమందరం ఆయన పుట్టిన జాతిలో మనం పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. మరి ఆయన బిడ్డగా పుట్టడం అన్నది అది ఎన్ని జన్మల మరి ఏ పుణ్యఫలమో. కానీ నా అభిమానులు ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీకు మాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఇంత పెద్ద కుటుంబాన్ని అభిమానులు సినిమా నటుడిగా రాజకీయాల్లో ఇవాళ నా హిందూపురం ప్రజలందరికీ నా శిరస్సు వచ్చి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు 3వ సారి గెలిపించారు నన్ను, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆదిత్య 369 గెటప్ నా అభిమానులు గుండెల్లో, అభిమానులే కాదు ప్రేక్షకుల గుండెల్లో ఒక చెరగని ముద్ర. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అది మామూలు పాత్ర కాదు. అది కాకుండా మళ్ళీ ఆయన మారు వేషంలో కృష్ణకుమార్ని కాపాడడం, ఆ గెటప్ అలా ఉండిపోయింది నా మైండ్లో. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అభిమానులు, మొత్తం సినిమా అంతా ఈ గెటప్లో ఉంటే ఎలా ఉంటుందని. అది నేను ముందు వ్యక్తపరచడం జరిగింది. ఏమంటే సర్వే ఒక నా ఆవిష్కరణ చేసుకోవడం ఓ పాత్రని. అంటే నేను చెప్తూ ఉంటాను, సినిమాలన్నీ కథలన్నవి ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్తరు కావచ్చు, లేకపోతే ఒక పాత్ర కావచ్చు, సమాజంలో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే సినిమాలు చూసి కొట్టిన వాటిలో నుంచి మనం ఒక స్ఫూర్తిని పొందే రకరకాల సినిమాలు